శివరాత్రి అంటే గుర్తొచ్చేది ఒక్క పొద్దు జాగారం. అట్లాంటి శివరాత్రిని ఈ ప్లేస్లో జరుపుకోవాలంటే రాసి పెట్టి ఉండాలి. మరి ఈ ప్లేస్లో ప్రతి శివరాత్రికి ఒక్కో స్పెషాలిటీతో మహాలింగాన్ని తయారు చేస్తారు. ఎలాగంటే 2022లో పత్రలింగం అంటే సుమారు 18 కోట్ల పత్రాలచే లింగాన్ని నిర్మించి వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి ఫ్రీగా అభిషేకాన్ని చేయించారు. అలాగే 2023లో సైకతలింగం అంటే సుమారు 250 టన్నుల ఇసుకతో ఈ మహాలింగాన్ని తయారు చేసి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు ఫ్రీగా అభిషేకం చేసుకునే భాగ్యాన్ని కలిగించారు. పోయిన సంవత్సరం అనగా 2024లో మహాభస్మలింగాన్ని తయారు చేసి సుమారు ఒక 2 లక్షల భక్తులకు దర్శనం చేసే భాగ్యం కలిగించారు. ఈ సంవత్సరం 2025లో మహాశివరాత్రి నాడు కోటి రుద్రాక్ష లింగాన్ని నిర్మిస్తున్నారు. భారతదేశంలోని పలు ప్రాంతాల నుండి, నేపాల్లోని కాఠ్మాండు మొదలైనటువంటి ప్రాంతాల నుండి 1,11,00,000 రుద్రాక్షలను సేకరించి ఈ మహాలింగాన్ని నిర్మిస్తున్నారు. భారతదేశంలోని మొట్టమొదటి రుద్రాక్ష లింగం. అండ్ ఇక్కడ విశేషం ఏంటంటే 26 ఫిబ్రవరి అంటే మహాశివరాత్రి నాడు ఎంతమంది అయితే ఈ ఆశ్రమానికి విచ్చేస్తారో వారందరూ ఫ్రీగా ఈ కోటి రుద్రాక్ష లింగాన్ని అభిషేకం చేసుకోవడమే కాకుండా అక్కడ అర్చించిన రుద్రాక్షలను ఫ్రీగా భక్తులకు ప్రసాదంగా ఇవ్వబడుతుంది. కావున ఈ శివరాత్రికి కోటి రుద్రాక్ష లింగ దర్శనాన్ని అస్సలు మిస్ చేయకండి. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడనో చెప్పలేను కదా. సంగారెడ్డి నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ దూరంలో, హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్స్ దూరంలో శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఫసల్వాది అనే విలేజ్